నరేష్ గారు ఏ క్యారెక్టర్ అయినా చేసేస్తున్నారు, అంతే అద్భుతంగా అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి ఈ క్వశ్చన్. సో మొండితనం, మూర్ఖత్వంతో మీరు రియల్ లైఫ్లో నరేష్గా తీసుకున్నటువంటి డెసిషన్స్ ఆర్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, ఎనీథింగ్? ఫ్లాప్ సినిమాలు చేసినప్పుడు ప్రతిసారి అలాగే అనుకుంటా, అనవసరంగా చేసే నిజం అని. అలా చాలా ఎక్కువ ఫ్లాప్లు ఉన్నాయి కానీ చాలా ఎక్కువ రిప్రజెంట్ అలాగ ఉన్నాయండి. డెఫినెట్గా ఉంది, బాధ కూడా ఉంది. ఇప్పుడు తగ్గిందంటారా? అలాంటి అంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా నాకు నచ్చిన సినిమాలే చేస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ ద కంటెంట్ మోర్ ఓవర్ దర్ కాల్. అండ్ ఇదివరకు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేవాడిని, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కాదు, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ చూజ్ అబౌట్ స్క్రిప్ట్స్ అండి. ఎస్, అండ్ మీ డైరెక్టోరియల్ వెంచర్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఎనీథింగ్, ఎనీ అప్డేట్? సుడిగట్టు నేను డైరెక్ట్ చేయట్లేదమ్మా, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్యూ స్క్రిప్ట్స్, బట్ మై మేజర్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇస్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ. ఓకే, యాజ్ ఆఫ్ నౌ మేము కూడా బచ్చలమల్లి కోసమే వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనం టీం అందరినీ కూడా పిలుద్దాం స్టేజ్ పైకి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఆల్రెడీ స్టేజ్ పైన